అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 19వ భాగం. వరప్రసాద్ మాటలు విని అర్జున్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళింది వేద. అప్పటికే మీటింగ్ హాల్లోని ప్రాజెక్ట్ కోసం వచ్చిన క్లయింట్స్ అందరూ కూర్చొనున్నారు. ఏకే హాల్లోకి వెళ్ళబోతూ వెనకాలే ఉన్న వేద వైపు తిరిగి, వేద, ఇప్పుడు నువ్వు నాకు పిఏవి మాత్రమే కాదు, నా ప్రతినిధివి. ప్రాజెక్టు గురించి చెప్పేటప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. మన కంపెనీ ప్రతిష్టకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా డీల్ చెయ్యాలి చెప్పి లోపలికి వెళ్ళి అందర్నీ విష్ చేస్తూ కూర్చున్నాడు ఏకే. భయంగా వచ్చిన వేద తనకి కేటాయించిన చైర్లో కూర్చుంది. డైరెక్ట్గా విషయానికే వస్తాను. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలన్నీ నా పిఏ చెప్తుంది. అందర్నీ చూస్తూ చెప్పి వేద వైపు తిరిగి, వేద, స్టార్ట్ చేయి అన్నాడు ఏకే. పెట్టుబడి పెట్టడానికి 4 క్లయింట్స్ వచ్చారు. నలుగురిలో ఒకరు ఏకే మాటకి అడ్డుగా నిలిచారు. మిస్టర్ ఏకే, ఇదెంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో మీకు తెలుసు. అలాంటిది మీ పిఏతో చెప్పించడం ఏంటి? వేదాన్ని తక్కువగా చూస్తూ అన్నాడతను. మీకు విషయం ఏంటో తెలియాలి. తను నాకంటే బాగా వివరిస్తుంది. మీరో విషయం గుర్తుంచుకోవాలి. ఏకే అందరినీ నమ్మడు. అంతేకాదు, ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎప్పటికీ మారదు. టేబుల్ మీద ఉన్న వెయిట్ని తిప్పుతూ అన్నాడు ఏకే. వేదాకి టెన్షన్గా అనిపించింది. నిజంగానే ఏకే ఎవ్వరిని నమ్మడు. అలాంటిది ప్రాజెక్ట్ విషయంలో వేదాన్ని నమ్మాడు. అర్జున్ కాపాడమని అరుస్తున్నట్టుగా వినిపిస్తూనే ఉంది. వేదా, ఏంటలా నిలబడ్డావు? స్టార్ట్ చేయి. ఏకే అన్న మాటకి భయంగా ల్యాప్టాప్ని ఓపెన్ చేసిందే కానీ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె చేతి మీద చేతిని వేసి, వేదా, స్టార్ట్ చేయి నెమ్మదిగా చెప్పాడు ఏకే. అతని స్పర్శ తగలగానే ధైర్యంగా అనిపించింది వేదాకి. వెంటనే ప్రాజెక్టు గురించి వివరించటం మొదలుపెట్టింది. ఏకే చేతిని వదిలిన కాసేపటికి అర్జున్ గుర్తొచ్చాడు. ఎదురుగా ఉన్నవాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. వేద దేనికి స్పందించకుండా విగ్రహంలా నిల్చొని ఉండిపోయింది. ఈ ప్రాజెక్ట్నే సరిగ్గా వివరించలేకపోతున్నారు. ఇందులో వచ్చిన సమస్యల్ని ఎలా తీరుస్తారు? మేం మీతో ఉండదలుచుకోలేదు. ఏకే వెంటనే వేద చేతిని పట్టుకున్నాడు. అతనికి కోపం వచ్చిందని అర్థమైంది. అయినా సరే పెదాలు కదపకుండా అలానే నిల్చుండిపోయింది వేద. ఈ ప్రాజెక్ట్ నా పిఏకి నచ్చలేదు, అందుకే వదులుకుంటున్నాను అందర్నీ చూస్తూ ఏకే అన్నాడు. వేద షాక్ అయ్యి ఏకే వైపు తల తిప్పింది. ఏదో గిల్టీగా అనిపించింది. ఏకేతో ఏదో చెప్పబోయింది. వద్దు అన్నట్టు చెయ్యడ్డు పెట్టాడు. మీకెన్ని కోట్లు నష్టం వస్తుందో మీకు అర్థమవుతుందా? దీన్ని అనవసరంగా వదులుకుంటున్నారు అన్నాడు ఒకతను. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి చాలాసేపు అవుతుంది, ఇంకా నా ముందెందుకున్నారు అంటూ వాళ్ళందరి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ వేద చేతిని పట్టుకుని వేగంగా నడుస్తూ బయటకు వచ్చేశాడు ఏకే. అదే వేగంతో వేదాన్ని కార్లో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కూర్చోగానే సీటు బెల్ట్ పెట్టుకోమన్నానా అంటూ వేద మీదుగా వంగి సీటు బెల్ట్ ఫిక్స్ చేసి తాను సీటు బెల్ట్ పెట్టుకుని అతి వేగంగా కార్ని స్టార్ట్ చేశాడు. ముందుకు దూసుకుపోతుంటే వేదాకి భయంగా అనిపించింది. హ్యాండ్ బ్రేక్ మీద ఉన్న ఏకే చేతి మీద వేద చేతి నుంచి, బాస్, నాకు భయంగా ఉంది తలదించుకొని భయంగా చెప్పింది వేద. అతను ఎంత కోపంగా ఉన్నాడో వేదాకు అర్థమవుతుంది. కానీ ఏమీ అనట్లేదు. భయంగా ఉంది అన్న మాట వినగానే కారు వేగాన్ని తగ్గించి, ఇప్పుడు నాకెంత నష్టం వచ్చిందో చెప్పగలవా అన్నాడు ఏకే. సుమారు 100 కోట్లు వేద బాధపడుతూ చెప్పింది. నాకు డబ్బు ముఖ్యం కాదు, మళ్ళీ చెప్పు, నాకు ఎంత నష్టం వచ్చిందో చెప్పగలవా? తన కంపెనీ పరువు గురించి మాట్లాడుతున్నాడని వేదాకి అర్థమయ్యి నిశ్శబ్దంగా తలదించుకునే ఉండిపోయింది. అప్పుడే తన మొబైల్కి మెసేజ్ రావడంతో నోటిఫికేషన్లోనే అది ఎవరి దగ్గర నుండో చూసి కంగారు పడిపోయింది వేద. వరప్రసాద్ చేశాడు. అర్జున్ సేఫ్గా ఉన్నాడు. అతని గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. అది చదువుతున్న వేదాకి ఇంకా భయంగా అనిపించింది. ఏకే తన ఒళ్ళో ఉన్న మొబైల్ని లాక్కొని, నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడు, మొబైల్ చూస్తావేంటి? చేతిలో మొబైల్ పట్టుకొని వేద వైపు కోపంగా చూస్తూ అన్నాడు. వేదాకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఎవరిని నమ్మని ఏకే తన్ని నమ్మాడు. ఆ మెసేజ్ చూస్తే వేదాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మీరెలాంటి శిక్ష విధించినా భరిస్తాను. అతని చేతిలో ఉన్న మొబైల్ని మొహాన్ని మార్చి చూస్తూ భయంగా చెప్పింది వేద.
ఎలాంటి శిక్ష విధించినా పర్లేదా? కోపాన్ని పంటి బిగువుని అణుచుకుంటూ వేద మొబైల్ని తన పాకెట్లో పెట్టుకుని కార్ కీస్ తీసి వేద చేతికిచ్చి డ్రైవింగ్ సీట్లో నుండి దిగి వేద వైపొచ్చాడు. ఆమె చేతిని పట్టుకుని కిందకి లాగి, వెళ్ళి నువ్వు డ్రైవింగ్ చెయ్యి అంటూ వేదాని డ్రైవింగ్ సీట్లోకి పంపించి ఆ సీట్లో ఏకే కూర్చున్నాడు. ఇండియాలో కారు డ్రైవింగే వేద చాలా జాగ్రత్తగా భయపడుతూ చేస్తుంది. అలాంటిది ఇక్కడ స్టీరింగ్ ఎడం వైపు ఉండేసరికి వేదాకి మరింత భయంగా అనిపించింది. ఏదైనా అయితే ఇద్దరికి అవుతుంది, ఏం చెయ్యాలి ఆలోచిస్తూనే భయం భయంగా కార్ కీస్ పెట్టి స్టార్ట్ చేసింది వేద. ఏం ఆలోచిస్తున్నావు? ఎంతసేపు? కార్ ముందుకు వెళ్ళదా? ఎక్సలేటర్ రైజ్ చేయి. ఏకే అరుపుకి వేద ఒక్కసారిగా కారు స్పీడ్ని పెంచేసింది. అడ్డదిడ్డంగా వెళ్తూ కారు ఎటువైపు తీసుకెళ్తుందో తనకే అర్థం కాలేదు. కారు స్పీడ్ని కంట్రోల్ చేయటం రాలేదు. పక్కనే ఉన్న ఏకే, వేద బ్రేక్ వేయి గట్టిగా అరిచాడు. వేద ఏం చెయ్యలేకపోయింది. అన్నీ రివర్స్ ఉండటం వల్ల బ్రేక్ వేద్దాము అనుకుంటూ ఉండగా దాని స్పీడ్ మరింతగా పెరిగింది. రోడ్డు పక్కగా ఉన్న కొండ అంచుకొచ్చి పెద్ద బ్రేక్ వేస్తున్న శబ్దం వస్తూ కారు ఆగిపోయింది. గట్టిగా కళ్ళు మూసుకున్న వేద నెమ్మదిగా తెరిచి చూసింది. ఎదురుగా పెద్ద లోయ కనిపించింది. పక్కనే ఉన్న ఏకే ఎలాగో బ్రేక్ వేస్తూ కారుని కొండంచు దగ్గర ఆగేలా చేశాడు. వేద గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏకే కారులో నుండి బయటకొచ్చి, నీకు ఇదే శిక్ష. అంచు నుంచి రోడ్డు వైపు కారుని ఎలా తీసుకొస్తావో అది నీ ఇష్టం అంటూ అక్కడ వదిలేసి వెనక్కి తిరిగాడు ఏకే. అప్పుడే తన మొబైల్ రింగ్ అయింది. వేదాకి అది తనదో ఏకేదో అర్థం కాలేదు. ఒకవేళ అది నా మొబైలేనా? అర్జున్ కానీ వీపీ కానీ చేస్తే అంతే వేగంగా వచ్చి ఈ కార్ని లోయలోకి తోసేస్తాడు. వేద ఆలోచనల్లో ఉండగా ఏకే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇప్పుడు ఇంటికి లాయర్ వచ్చారా? వస్తున్నా అంటూ మాట్లాడుతూ రోడ్డు వైపు నడిచాడు ఏకే. టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోదామనుకున్నాడు. వేదాకి ఆ కార్ అంతా కొత్తగా అనిపించింది. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉండటంతో ఏది చేస్తే ఏమవుతుందోనని భయపడింది. ఇండియాలో ఉన్న కార్ని గుర్తు చేసుకుంటూ ఎడం వైపు కుడివైపు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కష్టంగా కొండ అంచు మీద నుంచి కార్ని పక్కకి తిప్పింది వేద. వెనక్కి తిరిగి ఆ లోయని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. రోడ్డు మీదకి రాగానే కొంచెం దూరంలో ఏకే కనిపించాడు. అతని ముందు కారు ఆపగానే మళ్ళీ డ్రైవింగ్ సీట్లోకి ఏకే వచ్చేశాడు. ఆర్కే ఇంట్లోని హాల్లో తమ కుటుంబ సభ్యులందరూ కూర్చొనుండగా ఆర్కే పక్కనే లాయర్ కూర్చొనున్నాడు. ఏకే వేద లోపలికొచ్చారు. ఏంటి విషయం? వస్తూనే అడిగాడు ఏకే. విషయం ఉంది కాబట్టే లాయర్ గారు ఫోన్ చేశారు. అర్థం కాలేదా? వచ్చి కూర్చో కోపంగా అన్నాడు ఆర్కే. అంటే ఎప్పుడు చచ్చిపోతావో తెలిసిందా? ఆస్తి పంపకాలు జరుగుతున్నట్టున్నాయి ఏకే వెటకారంగా అన్నాడు. అదేంటి అలా మాట్లాడతావు? ఆర్కే రెండో కొడుకు గోపాలకృష్ణ అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఏకేని అసహ్యంగా చూశారు. ఓ, మీ బంధాలు అనుబంధాలు చూస్తుంటే ఇచ్చిన ప్రాపర్టీని తీసుకునేలా లేరు వంకరగా నవ్వుతూ అన్నాడు ఏకే. రెండో అత్త శాంతాకి కోపం వచ్చింది. నీకెంతున్నా ఈ ఆస్తి మీద ఆశ ఇంకా పోనట్టుందే. నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. శాంత అన్న మాటలకి ఆమె భర్త గోపాలకృష్ణ, ఎవరికి ఎంత అన్నది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నోర్మోయ్ భార్యని విసుక్కుంటూ అన్నాడు. ఇది ఇంటికి సంబంధించిన విషయం, బయట వాళ్ళు ఇక్కడెవరు ఉండాల్సిన అవసరం లేదు వేద వైపు కళ్ళెర్ర చేస్తూ అన్నాడు ఆర్కే. వేద వేగంగా వెనక్కి తిరిగి బయటికి వెళ్ళబోయింది. ఏకే ఆమె చేతిని పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటి? ఆస్తి గురించి కాదంటే ఈ మనిషి ఇప్పుడు చావట్లేదా? అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ పరిహాసంగా అన్నాడు ఏకే. ఆ మాటలకి వేద కూడా ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి వల్లో పడి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటున్నావు చిన్నత్త రాధిక అంది. ఇలాంటి నీతి వాక్యాలు వినటానికి నేనిక్కడ నిలబడిలేను. నాకు చాలా పనుంది. మాట్లాడడం అయిందా అంటూ ఏకే అక్కడి నుండి లేచి వెళ్ళబోయాడు. లేదు సార్, కాసేపు కూర్చోండి, మీకు చదివి వినిపించాల్సినవి చాలా ఉన్నాయి లాయర్ చెప్పేసరికి పొగరుగా నడుస్తూ వచ్చి సోఫాలో కూర్చొని పక్కనే వేదాన్ని కూడా కూర్చోమ్మన్నాడు ఏకే. ఆనంద్, నువ్వెన్ని చెప్పినా ఈ ఆస్తికి వారసుడివి నువ్వే. కొంచెం హద్దుల్లో ఉంటే మంచిది కోపంగా అన్నాడు రవీంద్ర కుమార్. ఇది నేను సంపాదించింది కాదు, నాకనవసరం. ఏకే నిర్లక్ష్యపు సమాధానానికి విసిగిపోయిన ఆర్కే,
చేసేదేమీ లేక విల్లు చదవండి అంటూ లాయర్ వైపు చూశాడు. ఏకే సార్, మీకిప్పుడు 27 సంవత్సరాలు, మరో 3 నెలల్లో నిండబోతుంది. ఆలోపే మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అతను చదువుతూ ఉంటే ఏకే మధ్యలోనే కోపంగా, మీరు లాయర్గా ఉద్యోగం మానేసి జోష్యం చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నారు అన్నాడు ఏకే. తత్తరపాటుగా ఆర్కే వైపు చూశాడు లాయర్. చదవండి. రవీంద్ర అనేసరికి గుటకలు మింగుతూ మిగతాది చెప్పటం మొదలుపెట్టాడు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ ఆస్తంతా ట్రస్టుకి వెళ్తుంది. అదంతా వినగానే ఏకేకి చిరాగ్గా అనిపించింది. ఈ ఆస్తి నాది కాదు, దీని గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. వెళ్తే వెళ్ళనివ్వండి, నాకనవసరం. ఒకవేళ ట్రస్టుకి వెళ్తే బాధపడేది మీరు, ఒత్తి పలుకుతూ అన్నాడు ఏకే. అయితే ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా వద్దన్నమాట, రవీంద్ర కుమార్ వెక్కిరిస్తూ అన్నాడు. నా కంపెనీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, కోపంగా అన్నాడు ఏకే. ఆనంద్, నువ్వు చిన్న వయసుగా ఉన్నప్పటి నుండే బిజినెస్ స్టార్ట్ చేశావు, ఒప్పుకుంటాను. కానీ నీకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేనెందుకు కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి సాఫ్ట్వేర్ వైపు రాలేదో తెలుసా? అది ఆకాశానికి ఎంత ఎత్తుకి తీసుకెళ్తుందో అలాగే పాతాళానికి పడేస్తుంది. నీ బిజినెస్ స్టార్ట్ చేయటానికి డబ్బు వచ్చింది కూడా ఈ ఆర్కే కన్స్ట్రక్షన్ నుంచే. రవీంద్ర కుమార్ నోటి వెంట ఆ మాట వినగానే ఏకే పిడికిలి గట్టిగా బిగుసుకుంది. తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీ కంపెనీ పెట్టుబడికి లోన్ తీసుకున్నాను, సంతోషంగా మొదలుపెట్టు. ఆ డబ్బుతోనే ఏకే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అతని కష్టం అదృష్టం కలిసి రావటంతో 10 మించి తక్కువ సమయంలోనే సంపాదించాడు. కానీ అది ఆర్కే కన్స్ట్రక్షన్స్ నుంచి వచ్చిన డబ్బని అతనికి ఆ సమయంలో తెలీదు. ఏకే తల్లి తండ్రి దగ్గర నుండి డబ్బును తీసుకొచ్చి లోన్ తీసుకున్నానని అబద్ధం చెప్పి ఏకే వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం తెలుసుకున్న ఏకేకి తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత తల్లి డబ్బుని తిరిగిచ్చేశాను అని చెప్పటంతో తన మనసు కుదుటపడింది. ఏకే పెళ్లికి సంబంధించిన విషయం గురించి ఒప్పించటానికి రవీంద్ర కుమార్కి ఇవన్నీ గుర్తు చేయక తప్పలేదు. తన్నెవరో హత్య చేసినట్టు అనిపించింది ఏకేకి. వేద వైపు తిరిగి, ఈరోజు ఈ నిమిషం వరకు వాళ్ళిచ్చిన డబ్బుకి ఎంత వడ్డీ పడుతుంది, మొత్తం లెక్కగట్టి చెప్పు, కోపంగా అన్నాడు ఏకే. ఆనంద్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను నీ తాతయ్యని, నాకు నీ వడ్డీ అవసరం లేదు, రవీంద్ర కుమార్ కోపంగా అన్నాడు. ఏకే ఆగ్రహం హద్దులు దాటింది. ఒక్క సెకండ్ మా అమ్మకిచ్చిన మాటని పక్కకి పెట్టి కోర్టులో కేసు ఫైల్ చేసినా నువ్వేం చేయలేవు అన్నాడు ఏకే. ఆనంద్, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. నువ్వు ఇండియాలో లేవు, అక్కడ గవర్నమెంట్ రూల్స్ వేరు. నువ్వు అనుకున్నట్టుగా వింటాయేమో. ఇది ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా గవర్నమెంట్ రూల్స్ నీకు తెలీదనుకుంటా. ఇక్కడున్న దాన్ని బట్టి నీకంటే నాకే ఎక్కువ పవర్ ఉంది, వంకరగా నవ్వుతూ అన్నాడు రవీంద్ర కుమార్. నివేద, ఆర్ యు రెడీ అన్నాడు ఏకే. ఎస్ బాస్ అంటూ నివేద నోట్ ప్యాడ్ స్క్రీన్ మీద చూపిస్తూ, ఈరోజు ఈ నిమిషం వరకు 280 కోట్లు అయ్యాయి అని చెప్పింది. కొన్ని సెకండ్లలోనే నివేద మొత్తం లెక్కించి చెప్పటం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అంతకుముందే రవీంద్ర కుమార్ ఇలాంటి పియ్యని పెట్టుకోవటం వల్లే 100 కోట్లు నష్టం వచ్చిందంటూ వెక్కిరించాడు. నీ వల్లే ఈ మాట పడాల్సి వస్తుంది అన్నట్టు కోపంగా నివేద వైపు చూశాడు ఏకే. అతనికి మాత్రం నా పియ్యే, నా ఇష్టం, ఎన్ని కోట్లు నష్టం వచ్చినా నాకు సంతోషమే అంటూ సమాధానమిచ్చాడు. ఇప్పుడు వేద లెక్కించిన విధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. 5 నిమిషాల క్రితం చూపెట్టిన అసహ్యం ఇప్పుడు ఆమె మీద లేదు. మొత్తం సింగిల్ పేమెంట్లో సెటిల్ అయిపోవాలి, ఏకే అన్నాడు. సారీ బాస్, ఇప్పుడు అలా చేయటం కుదరదు అంది నివేద. రవీంద్ర కనుబొమ్మలెత్తి వేద వైపు ఒక రకంగా చూశాడు. నేనేం చెప్పానో అది చెయ్యి, రవీంద్రని చూస్తూ అన్నాడు ఏకే. సారీ బాస్, మనం అలా చేయలేము. ఇందులో కొంత సమస్య ఉంది. లాయర్ చూపెట్టిన బాండ్ ప్రకారం మీరు ఈ లోన్ని కానీ ఆ డబ్బుని కానీ తీర్చాలంటే మీ కంపెనీలో వచ్చే లాభాలతో తీర్చకూడదు. మీ వైపు నుండి వచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే దాంతో తీర్చొచ్చు. అంటే వాళ్ళన్నట్టు ఆ డబ్బుతోనే ఈ కంపెనీ మొదలైంది. అంటే ఆ డబ్బుతో వచ్చే లాభాలతోటి మీరెలాంటి ఆస్తి కొన్నా అది ఆ కంపెనీకి సంబంధించిందే. కాబట్టి దానికి సంబంధించిన ఆస్తి ఏదైనా ఉంటే దాంతో తీర్చొచ్చు.
వేద చెప్పిందంతా విన్న ఏకేకి తన తల్లి మీద కోపం వచ్చింది. ఇంకా ఏదైనా మార్గం ఉందా అడిగాడు ఏకే. ఎస్ బాస్, 2 మార్గాలున్నాయి. ఏంటది అన్నట్టు చూశాడు ఏకే. వాళ్ళు చెప్పినట్టుగా మీరు పెళ్లి చేసుకుంటే ఆ అప్పు తీరిపోతుంది. ఆ మాట వినగానే రవీంద్ర కుమార్ గట్టిగా నవ్వేశాడు. మరొకటేంటి అడిగాడు ఏకే. మీరు కావాలంటే మరో అగ్రిమెంట్ ఫాలో అవ్వచ్చు. వచ్చే 30 రోజుల్లో మీరు ఈ అప్పు మొత్తం తీర్చేయాలి. అప్పటి వరకు ఏకే కంపెనీ నుండి వచ్చే ప్రతి లాభం వాళ్ళకే చెందుతుంది. ఏ రోజు మీరు ఈ అగ్రిమెంట్ గురించి ఒప్పుకుంటారో ఆ నిమిషం నుండే చెల్లుతుంది. లాయర్ అందించిన బాండ్ పేపర్లోని అన్ని విషయాల్ని లెక్క కడుతూ తేల్చేసింది వేద. లాయర్ కూడా ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు. ఏకే తల్లి ఆ బాండ్ ఎందుకు రాసిందో అర్థం కాలేదు. వేద వివరిస్తూ ఉంటే అతనికి అంతా కొత్తగా అనిపించింది. ఆ బాండ్లో ఉన్న లూప్ హోల్స్ మొత్తం అర్థమయ్యాయి. ఓకే, అదే అగ్రిమెంట్ని ఆర్కే కన్స్ట్రక్షన్కి మెయిల్ చేయి. ఏకే చెప్పిన కొన్ని నిమిషాలకి వేద అన్ని సిద్ధం చేసింది. అదంతా చూస్తున్న రవీంద్ర కుమార్కి ఏకే మీద కంటే వేద మీద కోపం వచ్చింది. బాస్, అంతా రెడీ. మీరొకసారి చెక్ చేశారంటే పంపించేస్తాను అంది వేద. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.